ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూస్తున్నారు కదా మైక్ ఇది మైక్ మనం మైక్ తో మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఇది ఎంత దూరం వస్తుంది అనేది మనం వెళ్ళుకుంటూ చూద్దాము. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు ఫ్లిప్కార్ట్ లో డిజిటెక్ మోడల్ నెంబర్ DWM103 వైర్లెస్ మైక్ అయితే బుక్ చేసినాము. బుక్ చేసిన వారం రోజులకే డెలివరీ బాయ్ వచ్చాడు. ఇక చూస్తున్నారు కదా మాకు ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ అమౌంట్ పే చేశాము. చూస్తున్నారు కదా మైక్ ఎలా ఉందనేది మనం చూద్దాము. నాకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం మైక్ ఎట్లా ఉందనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కన్నారా పవరాజ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇన్ని రోజులు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటాం కదా, వాటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా. వాయిస్ ఓవర్ దేంతో ఇస్తున్నాం అంటే ఈ హెడ్ సెట్ ఉంది కదా, ఈ హెడ్ సెట్ ఉంది కదా, ఈ హెడ్ సెట్ ను ఫోన్ కు పెట్టేసి ఈ మైక్ ద్వారా ఇట్లా హెడ్ సెట్ తోని మాట్లాడుకున్నాం అనమాట. అయితే మన ఫాలోవర్స్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే మనకు కొద్దిగా వాయిస్ బెటర్ గా ఉంటే బాగుంటుంది అని అంటే మనం ఫ్లిప్కార్ట్ లా డిజిటెక్ నుంచి మన వైర్లెస్ మైక్స్ బుక్ చేసినాం అనమాట. ఈ స్పెషాలిటీ ఏంటంటే ఈ మైక్స్ ది మనము రోడ్డు మీద ఉన్నా లేదంటే ఏదన్నా సంతాలు ఉన్నా ఎక్కడున్నా సరే పబ్లిక్ ఉన్న ప్లేస్లలో ఉన్న వాయిస్ అది ఏది డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. మరి ఇది మార్నింగ్ అయితే వచ్చింది, ఆర్డర్ వచ్చింది కదా, బుక్ చేస్తే ఇది ఎట్లుంది ఏం కథ అనేది దీని డీటెయిల్స్ అనేది మనము ఈ అన్బాక్సింగ్ చేసి మనము మళ్ళీ రోడ్డు పైకి వెళ్ళేసి వాహనాల శబ్దం వస్తుందా, నిజంగానే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉందా, మళ్ళీ ఫ్యాన్స్ గానీ బైక్స్ గానీ అట్లాంటి రేంజ్ చేసి కానీ అవన్నీ టెస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇన్ని రోజులు మన వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ అన్నిటికీ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని ఎక్కడైనా సరే నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లకు వెళ్ళేసి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. ఏదంటే హెడ్ సెట్ తోనే హెడ్ సెట్ వేసేసుకొని ఎక్కడైనా సరే పొలాల పొంటి కానీ లేదంటే ఎక్కడైనా డిస్టర్బ్ లేని ప్లేస్లలో పోయి వాయిస్ ఇచ్చేవాడిని. అట్లా డిస్టర్బెన్స్ బాగా అవుతుందని చెప్పేసి ఇక మైక్ అయితే తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేస్తే ఇగో ఇట్లా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇగో ఇప్పుడు మనం కవర్ అయితే ఇప్పిస్తున్నాము. చూస్తున్నారు కదా, దీని కంపెనీ నేమ్ ఏంటంటే డిజిటెక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డిజిటెక్ అని కనిపిస్తుంది. దీని మోడల్ DWM103 కనిపిస్తుంది కదా. ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డిజిటెక్ అని కనిపిస్తుంది కంపెనీ. ఇదనమాట లాంగ్ అంటే ఇప్పుడు మనం దీనికి ఒకసారి ఛార్జింగ్ పెట్టినామనుకో 8 గంటల దాకా వర్క్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా 2.4G వైర్లెస్ అనమాట. ఇది అంటే వైర్ లేకుండా పనిచేస్తుంది అనమాట. అవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మనం ఆండ్రాయిడ్ ఫోన్లకే కాదు, మన యాపిల్ ఫోన్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, యాపిల్ ఇట్లా వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఇది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా ఇట్లా వచ్చింది, డిజిటెక్ అని కనిపిస్తుంది. ఇగో ఇట్లా స్పాంజ్ ఇచ్చారనమాట. స్పాంజ్ ఇచ్చిన తర్వాత ఇందులో లోపలికి వెళ్ళి చూసుకుంటే ఇట్లా మనం ప్యాక్ చేసి మైక్స్ ఇట్లా ఇచ్చిండు. చూస్తున్నాం కదా ఇట్లా కవర్స్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనం వీటిని తీస్తున్నాం చూడండి. ఇక బాక్స్ ఇచ్చిండు. బాక్స్ ఇక్కడ పక్కకు పెట్టుకుందాం మనము. కనిపిస్తుంది కదా, ఇది ఛార్జింగ్ అనమాట. ఇప్పుడు ఈ మైక్ కు ఛార్జర్ పెట్టుకోవడానికి మైక్స్ ఇచ్చినట్టుండు, అది ఛార్జర్ గడ్డ ఇచ్చినట్టుండు. ఛార్జింగ్ వైరు ఛార్జింగ్ కేబుల్ వైరు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మైక్ పెట్టుకోవడానికి కేబుల్ ఉన్నట్టుంది. ఇక్కడ పక్కకి పెడదాం. ఈ స్పాంజ్ ఇచ్చాడు ఇట్లా ఉండడానికి. ఇక్కడ చూస్తే మాన్యువల్ గైడ్స్ కోసం అని, అంటే దీనికి ఎట్లా చేయాలి ఏంటిది అనేది మనకు తెలియదు కదా. ఈ బుక్స్ లో ఇచ్చారనమాట డీటెయిల్స్ అనేది. అన్ని ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఈ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ఇచ్చిందనమాట. ఈ బుక్స్ చూసి కూడా చదువుకొని కూడా మనము అది ఎట్లా వాడాలనేది ఇచ్చిందనమాట. చూస్తారు కదా ఇట్లాంటి ఇస్తుండు. ఇవి అయితే పక్కకు పెడదాం మనము. ఈ బాక్స్ కూడా పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఛార్జింగ్ కేబుల్ చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ అయితే చూద్దాం మనం. ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ చూస్తే మనకు ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా ఒక కవర్ పెట్టి ఇచ్చాడు. చూసారు కదా, మనకి ఇట్లా మంచి ఒక మెత్తటి కవర్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం మ్యాక్స్ కానీ ఇంకా వీళ్ళ పెట్టుకోవడానికి ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు పెట్టుకోవడం వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఇచ్చిండు. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఏమున్నాయి అనేది. ఇవి అయితే మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు. ఇది వింగ్ కవర్స్ అంటారు. ఇవి మైక్స్ కి ఇట్లా పెట్టుకుంటారు కదా, బూర్బూర్ లాంటివి ఉంటాయి వింగ్ కవర్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మీకు వింగ్ కవర్స్ ఎట్లా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. వింగ్ కవర్స్ అంటే తెలుసు కదా, ఇటువంటి మైక్స్ లకు ఉంటాయి ఇట్లా బూర్బూర్ లాంటివి ఇట్లా ఉంటాయి మైక్స్ లకు. మనం అప్పుడప్పుడు చూసే ఉంటాం వీడియోలలో కానీ
రిపోర్టర్స్లో కానీ కనిపిస్తుంటాయి. మైక్స్కి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే నాయిస్ కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇవన్నమాట. ఇవి రెండిట్లలో రెండు ఇచ్చాడు. ఈ పక్కకు పెడదాం. ఇదేమో కేబుల్ తెలుసు కదా, దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అనమాట. ఈ కేబుల్తో మనం ఛార్జింగ్ గడ్డ ఉంటుంది కదా మనది, దానికి పెట్టేసి మనము దీనికి పెట్టేసుకోవచ్చు అనమాట. సి టైప్ కేబుల్ అనమాట. సి టైప్ ఇచ్చింది చూడు, సి టైప్ కేబుల్ చూస్తున్నారు కదా. ఇది కూడా మనం పక్కకు పెట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కెమెరా విషయం అదేంటి మైక్స్ విషయానికి వస్తే ఇక మైక్స్ మాత్రం మీకు కవర్లో ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేస్తున్నాను ఇగో ఇట్లా కేసు అయితే ఇచ్చాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో, డిజిటెక్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఒక రిసీవర్ అనమాట. ఇది రిసీవర్ అనేది ఫోన్కి పెట్టుకోవాలి. మన ఫోన్ ఉంటుంది కదా, ఫోన్కి పెట్టేస్తే 2 మైక్స్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, మైకును అయితే మనం తీద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ పెడదాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇవి ఇచ్చాడు కదా. ఇవి ఎందుకు ఇచ్చాడంటే ఇట్లా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. మైక్కి పెట్టేస్తే మనం బయట కానీ ఏదైనా నాయిస్ కానీ ఏదైనా శబ్దాలు కానీ రాకుండా మన వాయిస్ నీట్గా రావడానికి ఇట్లాంటివి ఇస్తారనమాట. ఇవి మైక్కి పెట్టుకోవడానికి కనిపిస్తుంది కదా. ఇక మైక్స్ మీద కూడా డిజిటెక్ అని కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మైక్ ఉంది కదా, ఈ బటన్ ఉంది చూడు, బ్లాక్ ఉంది కదా బటన్. ఇది ఆన్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది అనమాట. ఈ పచ్చ బటన్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇచ్చిండంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా రోడ్ మీద ఉన్నప్పుడు ఏదైనా పబ్లిక్ లో ఉన్న ప్లేస్ లో కానీ మనం మాట్లాడినప్పుడు వాళ్ళందరి వాయిస్లు అల్లరి బైక్ల సౌండ్ అంతా వినిపిస్తుంటది కదా. ఆ వినిపించకుండా ఉండాలంటే ఇదాన్ని మనం క్లిక్ చేసామనుకో, అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాయిస్లు ఏవి కూడా వినిపించవు. ఓన్లీ మనం మాట్లాడే మాటలు మాత్రమే క్లియర్ గా వినిపిస్తాయి అనమాట. మళ్ళీ మనం దీన్ని ఆన్ చేసామనుకో, మళ్ళీ ఆన్ చేస్తే ఆటోమేటిక్ వినిపిస్తాయి. మళ్ళీ ఆఫ్ చేస్తే మనకు ఏ వాయిస్ నీట్ గా రావడానికి ఈ బటన్ ఇచ్చాడు అనమాట. తెలుస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. ఇగో రిసీవర్ ఈ రిసీవర్ సి టైప్ ఇచ్చాడు. ప్లస్ ఇది ఐఫోన్లకు పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. చూసారు కదా, ఐఫోన్లకు పెట్టుకోవడానికి ఇచ్చిండు. ఇదేమో సి టైప్. మనం ఆండ్రాయిడ్ ఫోన్ మాక్సిమం అందరికి ఉండే ఫోన్లకి ఇది. ఒకవేళ యాపిల్ ఫోన్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటికి ఏమో ఇది అనమాట. ఇట్లా పెట్టుకోవడానికి దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. చూసాక 2 మైకులు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఇంతకుముందు చెప్పాను కదా, యాజ్ ఇట్. ఇప్పుడు ఇది ఉంది చూడు, ఈ బాక్స్. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. చూసారా, ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ మన ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా, దాని కేబుల్ దీనికి పెట్టేసి దీనికి ఇట్లా పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. ఛార్జింగ్ అయిపోతే తర్వాత మనం వీటిని ఈ మైక్స్ ఇలా పెట్టేసుకుంటే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. ఈ ఛార్జింగ్ అయితే అట్లా ఓకేనా. ఇప్పుడైతే మనము ఈ మైక్స్ డిస్టర్బెన్స్ వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయా అనేది మనము ఫ్యాన్కి చెక్ చేద్దాము. ప్లస్ మళ్ళీ రోడ్డు మీదకి పోయి కూడా చెక్ చేద్దాం ఎట్లా వస్తున్నాయి అనేది. ఇప్పుడు మనం అయితే ఈ వీడియో రూపంలో మనం చూద్దాం ఎట్లా వస్తుంది సౌండ్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే మనము మైక్ లేకుండా ప్లస్ మనం ఇంతకుముందు హెడ్ సెట్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడు, అట్లా కాకుండా ఫోన్ కెమెరాతోనే ఒరిజినల్ వాయిస్ తోనే మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనం ఫ్యాన్ వేద్దాం. ఫ్యాన్ కాడ కూడా ఏ మైక్ పెట్టకుండా ఏ హెడ్ సెట్ పెట్టకుండా చూద్దాం ఎట్లా వస్తుంది. తర్వాత మైక్స్ పెట్టి చూద్దాం ఎట్లా వస్తుంది అని. ఓకేనా, ఇప్పుడైతే మనము ఏ మైక్ వాడకుండా ఏ హెడ్ సెట్ వాడకుండా వితౌట్ ఫోన్ కెమెరాతో మాత్రమే మీరు వింటున్నారు ఈ వాయిస్ ని. ఇప్పుడు వినిపిస్తుంది కదా, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. నేను మాట్లాడిన దాన్ని ఆ ఫ్యాన్ సౌండ్ కి వినిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మైక్ పెట్టి చూద్దాం ఎట్లా వస్తుంది వాయిస్ అనేది. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే మనం మైక్ అయితే ఆన్ చేసాము. తెలుసు కదా, మైక్ ఆన్ చేసాం. మైక్ తోనే మీకు వాయిస్ వస్తుంది. కాకపోతే నార్మల్ మోడ్ లో పెట్టాము మనము. ఇక్కడ ఏంటిది, మనము ఇక్కడ పచ్చ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఒకసారి ప్రెస్ చేసినాం అనుకో, తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ వాయిస్లో అయితే వినిపించవన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు వింటున్నారు మైక్ తోని, డిజిటెక్ మైక్ నార్మల్ మోడ్ లో మీకు వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడైతే మనం ఇక్కడ ఆన్ చేస్తున్నాము. ఆన్ చేద్దాము. ఆన్ చేసాము. ఇక ఇప్పుడు ఆన్ చేసాము. పచ్చ లైట్ వచ్చింది చూడు, ఇట్లా పచ్చ లైట్ వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా లైట్. ఇప్పుడు నా వాయిస్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఫ్యాన్ నడుస్తూనే ఉంది కంటిన్యూషన్ గా. ఆ ఫ్యాన్ సౌండ్ కానీ ఇంత ముందు వచ్చింది కదా, మరి ఇప్పుడు వస్తుందా నాకైతే తెలియదు. మీరు ఇప్పుడు చూసే వాళ్ళైతే తెలియాలి వాయిస్ ఎట్లా వస్తుంది, అప్పుడు ఎట్లా వచ్చింది. ఫస్ట్ లో మనం ఏ మైక్ పెట్టకుండా ఎట్లా వచ్చింది, తర్వాత మైక్ ఆన్ చేసినప్పుడు నార్మల్ మోడ్ లో ఎట్లా వచ్చింది, ప్లస్ మళ్ళా తర్వాత ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు పచ్చ బటన్ ఇక్కడ సైడ్ ఆన్ చేసాం చూడు, ఈ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుంది దీన్ని కంపేర్ చేసి చూడండి ఎట్లుంది మైక్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది చూడండి మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఇప్పుడైతే మనం ఏ మైక్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఫోన్ కెమెరాతోనే మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు పక్కపొంటి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ శబ్దము నేను మాట్లాడేది నా వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడైతే మనం మైక్ యాడ్ చేసి చూద్దాము. మైక్ యాడ్ చేసి నార్మల్ మోడ్లో చూద్దాము, మళ్ళీ తర్వాత నాయిస్ క్లియర్ చేసి మోడ్లో చూద్దాము ఎట్లా వస్తుంది డిఫరెంట్. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. మనం మైక్ డిజిటెక్ మైక్ ఆన్ చేసాము, ఇక మైక్తోనే మాట్లాడుతున్నాం మనము. కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఇంకా అది ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వెహికల్ సౌండ్ కానీ ఎట్లా వస్తుంది, నా వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మీరు డిఫరెంట్ అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ నాయిస్ అంటే ఇప్పుడు పక్కపొంటి వెహికల్ సౌండ్ వస్తుంది కదా, అవన్నీ రాకుండా ఈ బటన్ ఇచ్చాడు కదా, ఈ బటన్ ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాం కదా, అది ఆన్ అయిందని తెలియాలంటే పచ్చ లైట్ వస్తుంది. ఇప్పుడు వెహికల్ వెళ్తూనే ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి. నేనైతే ఇక మంచి రోడ్డు మీద మాట్లాడుతున్నాను. నా వాయిస్ మీకు ఎట్లా వస్తుంది అనేది డిఫరెంట్ అనేది తెలుసు అనమాట. ఫస్ట్ మనము ఏ మైకు లేకుండా మాట్లాడినప్పుడు ఎట్లా వచ్చింది, తర్వాత మైకు నార్మల్ మోడ్ లో ఎట్లా వచ్చింది, ఇప్పుడు నాయిస్ క్లాసిఫికేషన్ అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఈ మైక్ ఇచ్చాడు అనమాట. అట్లా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎంత దూరం వస్తుంది అనేది మనం వెళ్ళుకుంటూ చూద్దాము. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు, నేను వెనక సైడ్ వెళ్తున్నాను, చూస్తున్నారు కదా. ఇంతకుముందు అయితే మనం మైక్స్ లేకముందు అయితే మనం హెడ్సెట్ తోని ఫోన్ కు పెట్టేసి అటాచ్మెంట్ చేసేసి ఎక్కడ ఎవ్వరు లేని ప్రదేశంలోకి వెళ్ళేసి వాయిస్లు అయితే ఇచ్చేవాళ్ళము. అట్లా చాలా డిస్టర్బెన్స్ గా అనిపించేది, మళ్ళీ అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం ఈ డిజిటల్ మైక్ అయితే వైర్లెస్ మైక్ ని తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను డిస్టెన్స్ వెనకకి వెళ్తున్నాను, అంటే మనం కెమెరాకి వెళ్ళి వెనకకి వెళ్తున్నాను. ఎంత దూరం వస్తుంది ఏంటిది అనేది ఇప్పుడు మీరైతే చూడండి, చూస్తున్నారు. ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇంత దూరం అయితే వచ్చేసిన, నా వాయిస్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మీకైతే స్పష్టంగా వినిపిస్తుంది. మ్యాక్సిమం చూడండి, చాలా కెమెరాకి అయితే చాలా దూరం వచ్చేసిన, ఎందుకంటే మనం కెమెరాకి అయినా కానీ మనం కెమెరాలకు వీడియోలు కానీ ఇంటర్వ్యూలు తీస్తే మ్యాక్సిమం ఇంత దూరం అయితే ఉండము, దగ్గరనే తీస్తాము. కానీ నేనైతే ఇక చూస్తున్నారు కదా ఇంత దూరం వచ్చిన అవసరం లేదు కెమెరాకు. అండ్ మన ఏంటిది పర్సన్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ఇంత డిస్టెన్స్ అంటే ఇంత దూరం అవసరం ఉండదు. కానీ మనం మైక్ చెక్ చేయడం కోసం అయితే ఇంత దూరం వచ్చినాము. ఇప్పుడు మీకు వాయిస్ నాది ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. రావన్నా ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మీరైతే అబ్జర్వేషన్ చేయండి. వాయిస్ మ్యాక్సిమం అయితే ఇక కెమెరాని అయితే మ్యాక్సిమం అక్కడ దూరం వరకు ఉంది, మనమైతే ఇక్కడ సైడ్ ఉన్నాము. వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మీరు మనమైతే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా, మ్యాక్సిమం చాలానే దూరం వచ్చినాము. ఇప్పుడు మీకు ఎట్లా వినిపిస్తుంది ఏంటిది అనేది మీరైతే చూస్తుండండి. ఇక నేను కనిపిస్తున్నాను మీకు, నాకైతే కెమెరాకి మాత్రం చాలా దూరం వచ్చిన, అయితే నాకు కెమెరా మాత్రం చాలా దూరంలో ఉంది. ఏ మైక్ పెట్టకుండా కెమెరా నార్మల్ కెమెరాతో మాట్లాడుతున్నాము. ఇప్పుడు వాతావరణం ఇస్తుంది, గాలి అయితే ఇట్లా వీస్తుంది. ఇంతకుముందు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది మీరు దానికి దీనికి చేయడానికి మీరు కనుగొనండి. ఫ్రెండ్స్ ఇక ఈ మైక్ డిజిటల్ మైక్ ఇదైతే మనము అంటే ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక్కొక్క రకంగా రేట్లు అయితే ఉన్నాయి. మనకైతే దీని రేట్ అయితే మాక్సిమం ఒక్కొక్క సైట్లలో 5,000 చిల్లర పైన ఇట్లా ఉన్నాయన్నమాట. మనకైతే ఫ్లిప్కార్ట్ లో అయితే 3,000 చిల్లర వచ్చింది ఇది మైకు. మనము ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసినాం. ఇది ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసిన ఒక 7-8 రోజులకు మనకు మైక్ ఇంటికి డెలివరీకి అయితే వచ్చింది, ఇంటికి వచ్చి ఇచ్చేసాడు. ఆ వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటిది అనేది మీకు ఇప్పటి వరకు అయితే చూశారు. ఇప్పుడు నా ఛానల్లో వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్లాగే మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.